శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అమెరికా కలలు కళ్ళలవుతున్నాయి. H1B వీసాతో అక్కడ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న యువత లక్ష్యం ఆదిలోనే ఆగిపోతోంది. అగ్రరాజ్యంలో చదవాలనుకుంటున్న వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా ఫ్లైట్ ఎక్కే భారతీయుల్లో అగ్రభాగం కమ్మవారే ఉంటారు. ఎన్నో దశాబ్దాల కిందటే అమెరికాకు వలసలు మొదలయ్యాయి కమ్మవారిలో. అవి నేటికి కొనసాగుతున్నాయి. ప్రతి కుటుంబంలో నుంచి ఒక్కరైనా అమెరికాలో ఉండాల్సిందే. అయితే చదువు కోసం, లేదంటే ఉద్యోగం కోసం. కానీ అమెరికా మాత్రం కామన్, లేదంటే కమ్మవారిలో చిన్న చూపు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలను ఇదే లక్ష్యంతో చదివిస్తారు. మాస్టర్స్ కోసం ఫ్లైట్ ఎక్కిస్తారు. కొందరు ఇక్కడ చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం H1B వీసాలతో US ఫ్లైట్ ఎక్కుతారు. ఇది వెరీ కామన్. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అప్పటిదాకా అమెరికా అంటే అలా వెళ్లి ఇలా వచ్చిన భారతీయులకు చుక్కలు చూపిస్తున్నాడు ట్రంప్. గంటకో రూల్, రోజుకో షాకిస్తూ అల్లాడిస్తున్నాడు. తాజాగా ఆ దేశం తీసుకున్న ఓ నిర్ణయం ఎంతో మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వీసా వెయిటింగ్ అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి ముప్పు తిప్పలు పెడుతున్నాడు ట్రంప్. H1B, H4, F, J వీసాలే టార్గెట్ అంటూ విరుచుకుపడుతున్నారు. అమెరికాలో ఉన్న వారితో పాటు అమెరికాకు వెళ్లాలనుకునే వారి సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ చేశారు. వీసా హోల్డర్ పై డౌట్ వస్తే మ్యాటర్ క్లోజ్ చేస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీయే ప్రయారిటీ అంటున్న అమెరికా ప్రపంచ దేశాలన్నింటినీ కలవరపెడుతోంది. అసలు వీసా వెయిటింగ్ అంటే ఏమిటి? ఈ కొత్త విధానంతో ఎక్కువగా ఇబ్బంది పడేవారు ఎవరు? అసలు ఇప్పట్లో కొత్తగా H1B వీసాలు పొందడం సాధ్యమేనా? ఈ విషయంలో కమ్మవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? వీసా వెయిటింగ్ అంటే వీసా దరఖాస్తుల ఆన్లైన్ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించడం. ఆన్లైన్ కార్యకలాపాలు అంటే ప్రధానంగా సోషల్ మీడియా అకౌంట్లని అర్థం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్ కంపల్సరీ అయిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడని వారు అసలు ఉండరనే చెప్పాలి. ఇక ఈ అకౌంట్లలో వారు చేసే కామెంట్లను బట్టి వారి బిహేవియర్ ఏంటో తెలుసుకోవచ్చు. అందుకే కొత్తగా వీసాకు దరఖాస్తు చేసుకున్న వారి అకౌంట్లను ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. అందులో వాళ్లు పెడుతున్న పోస్టులు, చేస్తున్న కామెంట్లు, వాడుతున్న భాష, వారి భావజాలం ఎలా ఉంది తదితర అంశాలను విశ్లేషిస్తున్నారు. దాని ద్వారా వారి మనస్తత్వం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీసాకు అప్లై చేసుకున్న వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్లలో ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేసి ఉండకపోతే అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హేట్ స్పీచ్ లాంటి వాటి జోలికి వెళ్లి ఉండకపోతే టెన్షన్ పడాల్సిన పనే లేదు. అన్ని అంశాలపై ఓవర్ రియాక్ట్ అయి ప్రతిదీ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడం, అందరి పోస్టులపై అడ్డమైన కామెంట్లు పెట్టడం లాంటి చర్యలు ఇబ్బంది పెడతాయి. ఒక పరిమితి మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కంట్రోల్గా వాడుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. అయితే ఈ ఖాతాలను తనిఖీ చేయడంలో కూడా అమెరికా అధికారులు ఎన్నో విధానాలు వాడుతున్నారట. వీసాకు అప్లై చేసేవారు, ఆల్రెడీ అక్కడ వీసాలతో నివసిస్తున్న వారు వారి సోషల్ మీడియా అకౌంట్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్కు మార్చుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆయా ఖాతాలను లోతుగా పరిశీలిస్తున్నారు. డిసెంబర్ 15 నుంచి ఈ వీసా వెట్టింగ్ ప్రోగ్రాం మొదలైంది. వెట్టింగ్ అంటే ఏదో మామూలుగా అకౌంట్ తెరిచి 4-5 పోస్టులు, కామెంట్లు చూసి వదిలేయడం లేదట. ఖాతా మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏమేం పోస్టులు పెట్టారు, ఇతర పోస్టులపై ఎలాంటి కామెంట్లు చేశారు అనే అంశాలను పరిశీలిస్తున్నారట. అంతేకాదు ప్రధానంగా వారు వాడిన భాషపై కూడా ఫోకస్ చేస్తున్నారట. ఇందులో ఏ ఒక్క అంశంలో అనుమానం వచ్చినా నిర్దాక్షిణ్యంగా వీసా అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ వెట్టింగ్ ప్రోగ్రాం ఏ వీసాలకు వర్తిస్తుంది అనే సందేహం కూడా చాలా మందిని వెంటాడుతోంది. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారు ఆ దేశ అధికారులు. ప్రధానంగా H1B, H4, F, J వీసాలకే ఈ నిబంధన వర్తించేలా నిబంధనలు విధించారు. ఈ వీసాల కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి అకౌంట్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. H1B వీసా అనేది అమెరికాలో పనిచేయాలనుకునే విదేశీ నిపుణుల కోసం ఉద్దేశించిన ఒక వర్కింగ్ వీసా. దీనిని స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాగా పిలుస్తారు. దీనికి కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన వృత్తిపరమైన అనుభవం ఉండాలి. ఈ వీసాను మొదట 3 సంవత్సరాల పాటు జారీ చేస్తారు. తర్వాత దీన్ని మరో 3 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. H4 వీసా అనేది అమెరికాలో H1B, H1C, H2A, H2B లేదా H3 వీసాలపై పనిచేస్తున్న వారి జీవిత భాగస్వాములకు 21 సంవత్సరాల లోపు పిల్లలకు ఇచ్చే నాన్ ఇమిగ్రెంట్ డిపెండెంట్ వీసా. ఇది కుటుంబ సభ్యులు ప్రధాన వీసా హోల్డర్తో కలిసి యుఎస్లో నివసించడానికి, చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కొన్ని షరతులతో అక్కడ పనిచేయడానికి కూడా అనుమతిస్తుంది. F వీసా అనేది అమెరికాలో అకాడమిక్ స్టడీస్ కోసం వెళ్లే ఫుల్ టైమ్ స్టూడెంట్స్కి ఇచ్చే నాన్ ఇమిగ్రెంట్ వీసా. దీనికి మీరు ముందుగా ఒక సంస్థలో అడ్మిషన్ పొంది ఉండాలి.
ఇక J1 వీసా అనేది అమెరికాలో విద్యా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే వీసా. ఇందులో విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, శిక్షణ పొందుతున్న వారు ఉంటారు. ఈ 4 వీసాల్లో H1B, H4, F వీసాల్లో ఎక్కువ పొందుతున్న వారు మన ఇండియన్సే. అందులోనూ మన తెలుగువారిదే మేజర్ షేర్. ఇక అందులో ఎక్కువ మంది కమ్మవారే. ఇప్పుడు అమెరికా తెచ్చిన వీసా వెట్టింగ్ నిబంధనతో వీరంతా కలవరపడుతున్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు కూడా టెన్షన్ పడుతున్నారు. కొందరైతే అమెరికాలో ఉద్యోగం పొంది H1B వీసా కోసం అప్లై చేసుకుని ఫ్లైట్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ వెట్టింగ్ పుణ్యమా అని వారి అప్లికేషన్లను పక్కన పెట్టేశారు. సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించిన తర్వాతే వీసా ఇంటర్వ్యూలు ఉంటాయని మెయిల్స్ పంపిస్తున్నారు అధికారులు. అక్కడి కాలేజీల్లో అడ్మిషన్లు పొంది F వీసా కోసం వెయిట్ చేస్తున్న వారి పరిస్థితి కూడా ఇదే. వీసా వెట్టింగ్ విధానం వల్ల వీసా కోసం దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబర్ దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. చాలా మంది దరఖాస్తుదారుల వీసా అపాయింట్మెంట్లు 2026 అక్టోబర్ నెలాఖరుకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. డిసెంబర్, జనవరిలో జరగాల్సిన H1B, H4 వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేసినట్లు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. తాజాగా ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. వీరి ఇంటర్వ్యూ తేదీలను ఇప్పుడు ఏకంగా వచ్చే ఏడాది అక్టోబర్కు వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని, అందువల్లే ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఈ కొత్త నిబంధనల విషయంలో అమెరికాలో ఉద్యోగాలు పొందిన వారు, అక్కడ చదువుకోవడానికి వెళ్లాలనుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారు, వారి కుటుంబ సభ్యులు, చదువుకుంటున్న వారు ఇండియాకు వచ్చే ఆలోచన ఉంటే తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు యుఎస్కు తిరిగి వెళ్లాలంటే కొత్త అప్లికేషన్లకు వర్తించిన రూల్సే మీకు వర్తిస్తాయి. మీ వీసా స్టాంపింగ్ సమయంలో మీ అకౌంట్లను కూడా చెక్ చేస్తారు. ఇందుకు చాలా టైం తీసుకుంటుంది. అప్పుడు మీకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సో బీ కేర్ఫుల్. ఇక ఈ విషయంలో కమ్మవారు కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీ వారెవరైనా అమెరికాలో ఉంటే చిన్న చిన్న పనుల కోసం పొరపాటును కూడా ఇక్కడికి రప్పించకండి. మరీ అత్యవసరమైతే తప్ప పిలవకండి. లేదంటే అనవసరంగా వారు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన వారు మరోసారి ఆలోచించుకోండి. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకుండా కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలపై ఫోకస్ చేయండి. అక్కడ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.